హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? మొన్న అజియోలో అయితే వెనస్డే ఆఫర్ అని ఐసిఐసిఐ బ్యాంక్ మీద ఉన్నింది కదా ఆఫర్. ఆ టైంలో కానైతే 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ అన్ని కానైతే అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. ఓన్లీ 24 మాత్రమే ఉన్నాయి ఆ టైంలో. నేనైతే 22 కోసం చూసాను, కానీ లేదు. అందుకని నేను కూడా ఫస్ట్ టైం అయితే 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ కొన్నాను. ఇంతకుముందు అయితే నేను ఎప్పుడూ కొనలేదు, ఇప్పుడే కొంటున్నాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ లో కానైతే 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ 22గా ఎలా మారుస్తారు అనేసి ఈ వీడియోలో అయితే చూద్దాము. నేను ఎక్కువగా కానైతే భీమా జ్యువెలరీ గోల్డ్ కాయిన్ కొంటాను ఆన్లైన్లో. కానీ నేను కొనే టైంకి అయితే భీమా జ్యువెలరీ వాళ్ళు 22, 24 రెండు అవుట్ ఆఫ్ స్టాకే ఉన్నాయి. సో అందుకని కొత్తగా బెంగళూరు రిఫైనరీ గోల్డ్ కాయిన్ అయితే నేను కొన్నాను. వాళ్ళైతే ఇలా సేమ్ భీమా జ్యువెలరీ లాగే బాక్స్లు అంతా పంపించున్నారు. ఇది వచ్చేసి 24 క్యారెట్ కాబట్టి దాని మీద అయితే 9999 ఉంటుంది, దాని ప్యూరిటీ అనమాట. అదే మనకి 22 క్యారెట్స్ మీద కానైతే 916 అని ఉంటుంది, దీని మీద 999 అయితే ఉంటుంది. లాస్ట్ టైం నేను 22 క్యారెట్స్కి 24 క్యారెట్కి డిఫరెన్స్ చెప్పాను కదా, ఆ వీడియో కింద అయితే కొంతమంది కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నారు, ఎందుకు మీరు అందరికీ 22 క్యారెట్స్ని సజెస్ట్ చేస్తున్నారు అనేసి. నేనైతే ఎవరికి 22 కొనండి లేదంటే 24 కొనండి అని చెప్పలేదండి. జస్ట్ వచ్చేసి రెండింటికి డిఫరెన్స్ చెప్పున్నాను. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి అని కూడా మీరు వీడియో స్టార్టింగ్లో కానీ చూస్తే నేను అదే చెప్పున్నాను. ఏం లేదండి, రెండు కాయిన్స్కి డిఫరెన్స్ ఏమి ఉండదు. 22 నుంచి 24కి మార్చినా మీకు అదే రేట్ వస్తుంది. 24 to 22కి మార్చినా మీరు కొన్న రేటే వస్తుంది అనమాట. దాని గురించే నేను మీకు చెప్పాను. ఈ వీడియోలో కదా నేనైతే చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను, ఎలా 22 to 24 అలాగే 24 to 22 మారిస్తే ఏ రేట్ వస్తుంది అనేసి. దాన్ని బట్టి మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది అని అనుకుంటున్నాను. ఈ 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ కనైతే మనకి ఎక్కువ బార్స్ రూపంలోనే ఉంటాయి, అంటే ఈ షేప్లోనే ఉంటాయి. అదే 22 కానైతే మనకి రౌండ్ షేప్లో ఉంటాయి అనమాట. ఇప్పుడు కొన్ని భీమా జ్యువెలరీస్ అలాంటి వాటిల్లో అయితే మీరు 24 కూడా రౌండ్లో చూడొచ్చు, కానీ మాక్సిమం ఎక్కువ కానైతే ఇలా బార్లోనే ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను చూడండి. ఈ రోజు గోల్డ్ రేట్ కనైతే 22 క్యారెట్స్ 6635 ఉంది, అలాగే 24 క్యారెట్స్ వచ్చేసి 7238 రూపీస్ అయితే ఉంది. ఇప్పుడు మీ దగ్గర కానీ 22 క్యారెట్స్ కానీ గోల్డ్ కాయిన్ ఉండి మీరు ఈ రోజు కానీ మార్చాలి అని అనుకుంటే, గోల్డ్ ఆర్నమెంట్ తీసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు 6635 రేట్కి తీసుకుంటారనమాట. అదే 24 క్యారెట్స్ ఉన్నింది అనుకోండి 7238 రేట్కి తీసుకుంటారు. అంటే ఆ రోజు గోల్డ్ రేట్, మీరు ఇచ్చే రోజు ఏ గోల్డ్ రేట్ అయితే ఉందో ఆ గోల్డ్ రేట్కి వాళ్ళు ఆ కాయిన్ అయితే తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఈ 1 గ్రామ్కి ఏదైనా ఆర్నమెంట్ తీసుకోవచ్చు, అంటే ఏదైనా చిన్న 1 గ్రామ్కి ఏమొస్తాయో అది తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంకా మిగిలింది ఉంటుంది కదా వేస్టేజ్ కానీ జిఎస్టీ కానీ, అది మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది అనమాట. లేదంటే స్టోన్ కాస్ట్ ఇంకేదైనా ఉంటే ఎక్స్ట్రా పే చేయాలి. అదే మీరు 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ కానీ ఇచ్చి 22 కానీ తీసుకోవాలి అని అనుకుంటే మీ దగ్గర ఆల్రెడీ 600 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, అప్పుడు మీరు 1 గ్రామ్ అయితే ఏదైనా తీసుకోవచ్చు. ప్లస్ విఏ ఛార్జెస్ జిఎస్టీ ఎక్స్ట్రా ఉంటాయి కదా, అందులో ఈ 600 రూపీస్ మైనస్ చేసి రిమైనింగ్ ఇంకేమన్నా పే చేయాల్సి వస్తే చేయాలన్నమాట. అంటే మీరు ఆల్రెడీ కొనేటప్పుడు ఒక 600 ఎక్కువ ఇచ్చి కొన్నారు కాబట్టి ఇచ్చేటప్పుడు కూడా 600 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. ఇది కూడా ఆ రోజు గోల్డ్ రేట్ని బట్టే తీసుకుంటారనమాట. ఇది వచ్చేసి మీరు అప్పటికప్పుడు ఆర్నమెంట్ని తీసుకోవాలని అనుకున్నప్పుడు పెద్ద షాప్స్లో ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. అదే చిన్న షాప్స్లో ఇచ్చేసి ఆర్నమెంట్ తీసుకోకుండా చేయించమని చెప్తారు కదా డిజైన్ ఏదైనా, అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 1 into 24 divided by 22, 24 నుంచి 22కి మారుస్తున్నారు. అప్పుడు మీకు 1.0909 గ్రామ్స్ అయితే వస్తుందన్నమాట. ఈ 1.0909ని మీరు 22 క్యారెట్స్ గోల్డ్ రేట్కి కానీ వేస్తే మీకు 24 రేటే వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్ అర్థమైంది అని అనుకుంటున్నాను. అంటే 24 నుంచి 22కి కానీ మారిచ్చి 22 రేట్ కానీ వేసామంటే 24 రేటే మనకు వస్తుంది అనమాట. సపోజ్ అదే మీ దగ్గర కానీ 1 గ్రామ్ 22 క్యారెట్స్ కానీ ఉన్నింది అనుకోండి, సేమ్ అంటే 1 into 22 divided by 24, అంటే 22 నుంచి 24కి మార్చామనుకోండి 0.9166 గ్రామ్స్ అయితే మనకు వస్తుంది అనమాట. అంటే 0.91666 ఇంటూ మనం 24 క్యారెట్స్ రేట్ కానీ వేసామంటే 22 క్యారెట్స్ రేట్ అయితే మనకు వస్తుంది. అంటే మన దగ్గర ఉండే 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ని 22గా మార్చి 22 రేట్ కానీ వేసామంటే 24 రేటే వస్తుంది. అలాగే 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ ఉండి దాన్ని 24గా మార్చి 24 గ్రామ్స్ రేట్ కానీ వేసామంటే 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ రేట్ వేస్తే 22 వస్తుంది అనమాట. అంటే మనం ఇటు నుంచి అటు మార్చినా అటు నుంచి ఇటు మార్చినా మనం కొన్న రేటు మనకు వచ్చేస్తుంది. ఈ డిఫరెన్సే నేను మీకు చెప్పున్నాను ఆ వీడియోలో కూడా.
గోల్డ్ రేటుతోనే మనకు సంబంధం, ఇంకేమీ ఉండదు. మీ దగ్గర 22 ఉన్నా 24 ఉన్నా ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో ఆ రేటుకి వాళ్ళ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసేసి రిమైనింగ్ ఇంకేమన్నా మీరు పే చేయాల్సి వస్తే అంటే విఏ కానీ జిఎస్టీ కానీ లేదంటే స్టోన్ కాస్ట్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. ఇది ఒక్కటే డిఫరెన్స్. గోల్డ్ కాయిన్స్ కొనుక్కునేటప్పుడు 22 కానీ 24 కానీ గోల్డ్ రేట్స్ చెక్ చేసుకొని ఏది మనకి తక్కువకు వస్తుందో అది కొనుక్కోవచ్చు. బయట షాప్స్తో కంపేర్ చేసుకుని ఆన్లైన్లో, అలాగే ఆన్లైన్లో కంపేర్ చేసుకుని ఆఫ్లైన్లో ఎక్కడ తక్కువకు వస్తే అక్కడైతే కొనుక్కోవచ్చు. ఇవాళకైతే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్డ్. బై బాయ్.